నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు పలు అంశాలపై చర్చించి సూచనలు చేసిన వైనం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఎర్రగంటపల్లి రోడ్ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట, వందల సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, జంగారెడ్డిగూడెం టీం గంగాధర్రావు విజ్ఞప్తి. మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. కావున ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు సిబ్బందితో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రీజనల్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన పరిధిలోని కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనితీరును పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. కానీ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే అభివృద్ధి పనులు చేయగలుగుతామన్నారు. కావున మున్సిపాలిటీలకు సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో పాటుగా చింతలపూడి, నూజివీడు మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు మనకి జంగారెడ్డిగూడెంలో ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి 4 అర్బన్ లోకల్ బాడీస్, ఏలూరు కార్పొరేషను, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఈ 4టికి సంబంధించినటువంటి మీటింగు, అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటి మీటింగు, ఇంక్లూడింగ్ ఇక్కడ జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి సెక్రటరీస్, అడ్మిన్ సెక్రటరీస్, ప్లానింగ్, ఎంఈటీ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది. మంత్లీ మీటింగ్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ ఏలూరు కార్పొరేషన్లో చేసాము, ఈ మంత్ ఇక్కడ, నెక్స్ట్ మంత్ నూజివీడులో చేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాల మీద, ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, అదేవిధంగా ఈ పాట్ హోల్స్ల రిపేర్స్ కానీ, అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి స్టే డాగ్స్ ఇష్యూస్, ఇంకా మిగతా అదర్ ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ మీద ఒకసారి ఒక 3-4 అవర్స్ రివ్యూ చేయడం వల్ల ఏంటంటే కమిషనర్స్ అదర్వైజ్ ఇష్యూస్లో కూడా బిజీగా ఉంటున్నారు. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ డ్యూటీస్ ఏదైతే మనకున్నాయో ఆ డ్యూటీస్ మీద కూడా ఒకసారి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది. ఎందుకంటే మనకి గౌరవ సీఎం గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, మా సెక్రటరీ గారు కన్నబాబు గారు, అదేవిధంగా మనకి డిఎంఏ గారు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ రివ్యూస్ అనేది నాకు 7 జిల్లాలు ఉన్నాయి మొత్తం. వీటిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటి చేయాల్సినటువంటి సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ ముఖ్యంగా ప్రజలకి, పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదన్నా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనకి ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. సో మీకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి, లేకపోతే వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ సకాలంలో చెల్లించాలి. అదేవిధంగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి డోర్ డోర్ కలెక్షన్ విత్ సాగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి పబ్లిక్ కోఆపరేట్ చేయకపోతే ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ కూడా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి పబ్లిక్ ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేయడము, అదేవిధంగా డోర్ డోర్లో సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థము అనేక రకాలైనటువంటి ఇష్యూస్, సపోజ్ రోడ్స్ ఉన్నాయి, రోడ్లో ఉన్నటువంటి ఎటువంటి గుంత లేకుండా పాట్ హోల్స్ ఫిల్లింగ్ చేసే కార్యక్రమం కానీ, డాగ్ ఆపరేషన్స్ చేసుకుని వాటి యొక్క జనాభాను నియంత్రించడానికి కూడా
గతంలో కూడా ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అది తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడం అన్నది జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెలు ప్రగతి పదంలో దూసుకుపోతున్నాయని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే రోషన్ ప్రారంభించారు. రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. తొలుత రిబ్బన్ కట్ చేసి రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ భారం మోపడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గంగానమ్మ గుడి సెంటర్, ఆర్టీసీ డిపో సెంటర్, జీవీ మాల్ ఎదురుగా పేరంపేట రోడ్లోనే విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనను ప్రజలు గుర్తు చేసుకుని ఆయన నిజాయితీని కొనియాడుతున్నారన్నారు. చేయగలిగింది మాత్రమే చెప్పి చేసి చూపిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదని, తామే ఓడిపోయామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. కావున ప్రజలు కష్టాలు తీర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వెనుక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉండాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందట్లేదని విమర్శించారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లుల భారాన్ని మోపారన్నారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను పెంచడం వలన అప్లాండ్ ప్రాంతంలో ప్రజలు ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తుందన్నారు. కావున తక్షణమే విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ఘంటసాల గాంధీ, ముప్పిడి శ్రీను, షేక్ అక్బర్, కొల్లూరి రాంబాబు, ఓరుగంటి నాగేంద్రతో పాటుగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరుబాటుకు విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్త అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. అధికారం కోసం అబద్ధాలనే వ్యక్తి, చేయగలిగిందే చేస్తాననే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పదవి కోసం దొంగ హామీలు ఇచ్చి ప్రజల మోహం చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజున రైతు భరోసా పడేది, అమ్మఒడి పడేది,
ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదని చెప్పేసి అని చెప్పారు. కానీ ప్రజలు కూటమి తాలూకు అబద్ధ ప్రచారాలు నమ్మి ఓట్లేసి మరి ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఎలా ఉంటుందో. ప్రజలందరూ చెప్తున్నారు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము మోసపోయింది మేము. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు ఓడిపోలేదు, వాళ్ళు గెలిచారు, మేము ప్రజలు ఓడిపోయామని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారు. మనం ఇక నుంచి ప్రజల కష్టాలు తొట్టడానికి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడువాదులుగా ఉండి ఎటువంటి గ్రూపులు లేకుండా మన గ్రూప్ ఒకటే, మన నాయకుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు. ఆయన కింద అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి కానీ చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచేశారు. సామాన్యులు కట్టుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం ఉన్నవాళ్ళు కూడా ఏం కట్టుకుంటారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాటం తిప్పరు, చెప్పిందే చేస్తారు. అవి చేస్తాను ఇది చేస్తాను అబద్ధాల హామీలు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే నినాదంతో యావత్ రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మన అప్రాణ ప్రాంతంలో జంగారెడ్డి ప్రాంతంలో ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఏ నెల ఎంత వస్తే తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటుకుంటూ ఉన్నారు గృహిణులు. వాళ్ళందరినీ కూడా విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నాను చేయడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై బాధుడికి నిరసనగా కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలందరికీ కూడా మేము గత ప్రభుత్వంలో చెప్పాము, విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, నిత్యావసర ధరలు పెరగలేదు, అన్నీ కూడా విషప్రచారం చేస్తున్నారు బాధుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దుష్ప్రచారం చేయడం జరిగింది. కానీ ప్రజలకు మేము వివరంగా చెప్పినా కానీ వాళ్ళు నమ్మకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టిపెట్టారు. ఆ రోజున సంక్షేమ పథకాలు వచ్చాయి, ధరలు పెరగలేదు. కానీ ఈ రోజున సంక్షేమ పథకాలు లేవు, ధరలు పెరిగినాయి. కానీ ప్రజలు గుర్తించారు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవి గంగాధర్ రావు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డీఎం గంగాధర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు వచ్చే నెల 19 వరకు కొనసాగుతాయన్నారు. దీనిలో 50 కేజీల వరకు ఉన్న లగేజ్ నేరుగా ఇంటి వద్దకే చేర్చబడుతుందన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడానికి, జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. వీటికి సంబంధించి టికెట్లను ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందని, ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా సాధారణ ధరలకే ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం గంగాధర్ రావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఏపీఎస్ఆర్టీసీ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్తో పాటు పార్సల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా డోర్ డెలివరీ మాసోత్సవాలు అనేటువంటి జరుపుకుంటాను ప్రస్తుతం. ఈ నెల మొన్న 20వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జంగారెడ్డి డిపోలో జరుగుతున్నాయి. తద్వారా మీరు ఎక్కడ బుక్ చేసుకుంటే అక్కడ డోర్ డెలివరీ సౌకర్యంతో వితిన్ 24 అవర్స్ మీ ఇంటి దగ్గరికే పార్సిల్ తీసుకొచ్చి ఇవ్వబడును. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మరి జనవరి 13, 14, 15 సంక్రాంతి పండుగ సందర్భంగా మరి హైదరాబాద్కి స్పెషల్ సర్వీసులు నడపబడుతున్నాయి. మరి జనవరి 9, 10, 11, 12 ఈ యొక్క 4 రోజులు కూడా స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీతో నడపబడుతాయి. స్పెషల్ సర్వీసులు సాధారణమైన ఎటువంటి ఎడిషనల్ ఛార్జెస్ లేకోకుండా హైదరాబాద్ నుంచి స్పెషల్ సర్వీసులు నడపబడతాయి. మీరంతా కూడా
ఆ యొక్క స్పెషల్ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరి ఈ యొక్క పండగ అనంతరం మరి జంగారెడ్డిగూడెం నుంచి కూడా స్పెషల్ సర్వీసు ఆపరేట్ చేయబడును. డిమాండ్ను బట్టి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు కూడా మరి హైదరాబాద్కి ఆపరేట్ చేయబడునని తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి మరి అందరూ కూడా మరి ఈ యొక్క స్పెషల్ సర్వీసు సేవల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేద ఆర్య వైశ్యులకు వివాహ సమయంలో అవసరమైన బంగారు సూత్రాలు, జీలకర్ర, బెల్లం, ఆవు పాలు, గొడుగు, ఇత్తడి కాళ్ళు, కడుగు పళ్ళం, చెంబు తదితరాలను ఉచితంగా అందించు కార్యక్రమానికి పట్టణానికి చెందిన అద్దంకి రఘు శ్రీకారం చుట్టారు. దీనికోసం పట్టణానికి చెందిన అద్దంకి రఘురాం ఆధ్వర్యంలో కంచర్ల అచ్చయ్య అండ్ వెంకటమ్మ కళ్యాణమస్తు ట్రస్ట్ను ప్రారంభించారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కావున ఆర్యవైశ్య నూతన పేద వధూవరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్ని రామసత్యనారాయణ, టీవీఏ తారకం, దూబగుంట్ల బాపిరాజు, మహంకాళి రంగప్రసాద్, వందనపు వెంకటేశ్వరరావు, గొళ్లపూడి శ్రీనివాస్, బలరాం రాంబాబు, త్రిపుర రమేష్, నాగసూరి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు అద్దంకి రఘునాథరావు గారి ఆధ్వర్యంలో వారి తాతగారు, అమ్మమ్మ గారి ఆశీస్సులతో కంచెర్ల అచ్చయ్య గారు, వెంకటమ్మ కళ్యాణ మొత్తం కార్యక్రమం చేస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం కూడా 9 మంది పేద ప్రజలకు ఇవ్వదలుచున్నారు. అది ఈ రోజు నుంచే మొదలవడం జరుగుతుంది. వారికి కాళ్ళుగడి పళ్ళు, చెంబు, కొడుకు, పట్టు వస్త్రాలు, మట్టిలో మంగళసూత్రాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కావున మరి ఈ ట్రస్ట్ కూడా వాళ్ళే మొదటగా చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ కూడా అత్యధికులు పేద ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పలు ధార్మిక సంస్థలు పిలుపునిచ్చాయి. జంగారెడ్డిగూడెంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, హిందూ దేవాలయానికి వచ్చే ఆస్తులను హిందూ ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించాలని ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ఈ సభలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేవీఆర్ సత్యనారాయణ, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, కొంచాడ దుర్గాప్రసాద్, కొప్పాక శ్రీనివాసరావు, పివి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, బ్రహ్మాజీ, తిప్పాభట్ల రామకృష్ణ, సాయి బ్రహ్మం, రమణ, వాసవి, సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేసరపల్లి అనే గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం అనేటువంటి ఒక మహాసభ నిర్వహించబోతున్నాం. ఈ మహాసభలో సుమారుగా 1,00,000 మంది హిందువులు పాల్గొంటారు. ఈ సభ యొక్క ముఖ్యోద్దేశము దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. అలాగే దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అన్య మతస్థుల్ని వేరు శాఖలకు బదిలీ చేయాలి. దేవాలయాల సొమ్ము దేవాలయాలకి, హైందవ ధర్మానికి మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి సమర్థవంతమైనటువంటి చర్యలు చేపట్టాలి. దేవాలయాల్ని పరిరక్షించాలి. దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. దేవాలయాలు కేవలం ధర్మాచార్యులు, స్థానికంగా ఉండేటువంటి భక్తులు, పురోహితులు ఇలాంటి వ్యక్తులతోటి దేవాలయాలు నిర్వహించబడాలి. దేవాలయాల్లో పూజారి, అర్చక స్వామి వారి పెత్తనమే పూజా విధానాల్లో నడవాలి. ఇది ఈ హైందవ శంఖారావం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. శనివారం ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలిపారు. ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత ప్రధాని PV నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ ఆ తరువాత కాలంలో 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబర్ 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ యూనివర్సిటీలో
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, ఆర్బీఐ గవర్నర్, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా బహుముఖమైన సేవలందించారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు. ఆయన హయాంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్లు కేటాయించారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగాను రికార్డు సాధించారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు, సంఘాలు, సంస్థల నుంచి ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని ఏకసభ్య కమిషన్ సభ్యులు రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఆయన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి పిటిషన్లను స్వీకరించారు. తొలుత జిల్లాధికారులతో వివిధ శాఖలలో షెడ్యూల్ కులాల ఉపవర్గాల ప్రాతినిధ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 5వ తేదీన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని, దానికి అనుగుణంగా వివిధ జిల్లాల్లో పర్యటించి ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాలను తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్తో పాటుగా పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. తర్వాత ఏమేమి ముఖ్యంగా సబ్ కాస్ట్ ఇక్కడ ఉన్నాయి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ తీసుకుంటాము. కానీ మొదట్లో ఈ కమిషన్కి పర్పస్ ఏంటి అంటే మీ అందరికీ చాలా తెలిసిన విషయమే. ఈ షెడ్యూల్ కాస్ట్ని సబ్ క్లాసిఫికేషన్ చేయాలి మీద ఆల్మోస్ట్ 1996-97 నుంచి ప్రయత్నం జరుగుతుంది. అంటే 96లో కూడా ఫస్ట్ టైం ఒకటి జస్టిస్ రాజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ వల్ల షెడ్యూల్ కాస్ట్కి 4 కేటగిరీలు, సబ్ కేటగిరీలో ఏబిసిఐడి డివైడ్ చేయాలంటే రికమెండ్ చేయడం జరిగింది. అది చూసుకొని తర్వాత గవర్నమెంట్ ద్వారా ఒక యాక్ట్ కూడా 2000లో ఒక యాక్ట్ కూడా వచ్చింది. Now this is important. 2000 to 2004 that act remained in force. And then that was the time when many departments started collecting data about the subclass. So how much benefit has gone to different subclasses. So that happened for 4 years. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, కందుకూరి నాగచంద్రరావు, లక్ష్మి అన్నవరం దంపతులు 5 తులాల వెండిని అందజేశారని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సంధానందు ఈరోజు మార్గశిర మాసము శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వేకుజాము నుంచే విశేష పూజలు మరియు అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీచక్ర పూజ, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సమర్థపూర్వకంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమాలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. చక్కగా భక్తులంతా కూడా వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు.
చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు బసవరాజు శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన డ్రింకర్ సాయి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పట్టణంలోని సిఎన్ఆర్ మాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖులు పెన్మర్తి రామ్ కుమార్, మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, రాజాన సత్యనారాయణతో పాటుగా మరికొంతమంది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరుకు తగ్గట్టుగా ఈ చిత్రం లేదని, మంచి సందేశాత్మక చిత్రమని తెలిపారు. ఇటువంటి చిన్న సినిమాలను ప్రజలు ఆదరించాలని కోరారు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన బసవరాజు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈరోజు సిఎన్ఆర్ మాల్కి వచ్చామండి. మన చిరంజీవి ప్రేమాభిమానాలు పొందిన అన్న తమ్ముళ్ళు ప్రసాద్ అండ్ తాతాజీ గారి ఆహ్వానం మేరకు డ్రింకర్ సాయి సినిమా చూడడానికి వచ్చాం. తక్కువ బడ్జెట్ అయినా సరే చిరంజీవి గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ బసవరాజు శ్రీనివాసరావు గారు మరి సినిమాని తీయడం జరిగింది. ధర్మ అనే అబ్బాయి హనుమాన్ జంక్షన్ అంట చాలా అద్భుతంగా యాక్ట్ చేసాడండి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇలాంటి సినిమాల్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. చిన్న సినిమాలకు వచ్చి ఇలాంటివి ప్రోత్సహిస్తే సినీ పరిశ్రమ బతుకుతుంది. అలాగే సినిమా హాల్స్ బతుకుతాయి. సినిమా హాల్స్ నమ్ముకున్నటువంటి కార్మికులు బతుకుతారు. కాబట్టి ప్రేక్షక సోదరులందరూ కూడా ఈ సినిమా అయితే ఇప్పుడు దాకా బోర్ అనిపించలేదు. నాకు తెలిసిన అద్భుతంగా ఉన్న సినిమా, చాలా బాగుంటుంది. మరి ఈరోజు సిఎన్ఆర్ థియేటర్ కాడికి సినిమా చూడటం జరిగింది. నిజంగా ఈ సినిమా చూస్తూ ఉంటే చిన్నదానం నుంచి చాలా సినిమాలు చూసాం. చిన్న హీరోలు చూసాం, పెద్ద హీరోలు చూసాం, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. కానీ ఈ సినిమా మట్టుకు చాలా బాగుంది. నిజంగా ఇందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ మట్టుకు చాలా సీనియర్ లాగా చేయటం, చాలా నిజంగా వాళ్ళిద్దరు కూడా మంచి ఫీచర్ ఉంది. అలాగే ఈ సినిమా నిర్మించిన బసవరాజు శ్రీనివాసరావు గారికి మళ్ళీ ఇలాంటి సినిమాలు ఆయన ప్రోత్సహించినందుకు ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా దైవం చిరంజీవి అన్నయ్య మిత్రులైన బసవరాజు శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా సినిమా ఫీల్డ్లో ఒక సినిమాని నిర్మించడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. డ్రింకర్ సాయి అన్న పేరు అలా ఉంది, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా దానికి ఎడిట్ అయిన వాళ్ళని ఎలా మార్చాలి అన్న ఒక మంచి ఉద్దేశం ఇవ్వాలి అని ఈ విధంగా ఒక సినిమా మార్గం ద్వారా చెప్తే జనాలకు బాగా రీచ్ అవుద్దని ఒక మంచి మెసేజ్తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇందులో నటించిన హీరో ధర్మ గారు కానీ హీరోయిన్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక మంచి మెసేజ్తో ముందుకు తీసుకొచ్చిన మా బసవరాజు శ్రీనివాస్ గారికి మా చిరంజీవి తన తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు పలు అంశాలపై చర్చించి సూచనలు చేసిన వైనం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఎర్రగుంటపల్లి రోడ్ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట, వందల సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం డీన్ గంగాధర్రావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.